హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కత్తికే ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 24 నవంబర్ 2024. ఈరోజు ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 3 రివ్యూ చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తము ఆస్ట్రేలియాతో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 5 టెస్ట్ మ్యాచ్లు మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఫస్ట్ టెస్ట్ డే 3 రివ్యూ చూద్దాం ఈ వీడియోలో. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 3 రివ్యూ తెలుసుకునే ముందు డే 2 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.4 ఓవర్స్కి 150 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. టీమిండియా తరపు నుంచి బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి హైయెస్ట్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా తరపు నుంచి 59 బాల్స్లో 41 రన్స్ కొట్టిండు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఫస్ట్ మ్యాచ్లోనే 41 రన్స్ చేసిండు. నెక్స్ట్ రిషబ్ పంత్ 78 బాల్స్లో 37 రన్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో హెజ్లింగ్ వుడ్ 13 ఓవర్స్ ఇచ్చి 29 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మిచిల్ మార్ష్ 5 ఓవర్స్ వేసిండు, 12 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అందుకు రిప్లై కానీ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 51.2 ఓవర్స్లో 104 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా తరపు నుంచి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ బౌలర్ వచ్చి స్టార్క్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 112 బాల్స్ అంటే దాదాపు 20 ఓవర్లు ఆడి 26 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి కేరీ 31 బాల్స్లో 21 రన్స్ కొట్టిండు. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇన్నింగ్స్లో బుమ్రా 18 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. 15.2 ఓవర్స్ బౌలింగ్ చేసి 48 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 57 ఓవర్స్లో 172 రన్స్, ఒక్క వికెట్ కూడా పడలేదు. ఫ్రెండ్స్, ఎవరైనా ఊహించారా? టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం 172 రన్స్కి ఒక్క వికెట్ కూడా పడలేదు. ప్రస్తుతానికి డే 2 ఆట ముగిసే సమయానికి ఇండియన్ ప్లేయర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో జైస్వాల్ 90 రన్స్తో ఆడుతున్నాడు. 193 బాల్స్లో 90 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 153 బాల్స్లో 62 రన్స్ నాట్అవుట్. ప్రస్తుతానికి టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. డే 3 ఆట ప్రారంభించే సమయానికి ప్రస్తుతానికి టీమిండియా ఓపెనర్స్ జైస్వాల్ 90 రన్స్తో, కేఎల్ రాహుల్ 62 రన్స్తో క్రీజ్లో ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో జైస్వాల్ అద్భుతమైన సెంచరీ కొట్టిండు. జస్ట్ 205 బాల్స్లో 101 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు. ప్రస్తుతానికి టీమిండియా 197 రన్స్ చేసింది, ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. డే 2 ఓవర్ నైట్ స్కోర్కి కొంత పరుగులు యాడ్ చేసి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్లో 77 రన్స్ కొట్టిండు 176 బాల్స్లో. స్టార్క్ బౌలింగ్లో కేరీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 201 పరుగు, ఒక్క వికెట్ కోల్పోయింది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 201 పరుగులు. డే 3 ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాము. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యాలకి ఈ సెషన్లో మొత్తము 27 ఓవర్స్ వేసిండ్రు ఆస్ట్రేలియా వాళ్ళు. టీమిండియా 103 రన్స్ వేసింది, ఒక్క వికెట్ కోల్పోయింది కేఎల్ రాహుల్ది. నెక్స్ట్ రన్ రేట్ వచ్చి 3.81 ఉంది టీమిండియాది ఈ సెషన్లో. డే 3 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి మ్యాచ్ సమ్మరీ చూద్దాము. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 రన్స్కి ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లై కానీ ఆస్ట్రేలియా 104 పరుగులకి ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 84 ఓవర్లకి 275 రన్స్ చేసింది, ఒక్క వికెట్ కోల్పోయి. ప్రస్తుతానికి జైస్వాల్ 141 రన్స్తో ఆడుతున్నాడు క్రీజ్లో. టీమిండియా 321 రన్స్ లీడ్లో ఉంది ప్రస్తుతానికి ఫస్ట్ సెషన్ అయిపోయే సమయానికి టీమిండియా. ఫ్రెండ్స్, కొద్దిసేపట్లో డే 3 సెషన్ 2 కూడా స్టార్ట్ అవబోతుంది. ప్రస్తుతానికి టీమిండియా 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. డే 2 సెకండ్ సెషన్లో పడిక్కల్ అవుట్ అయ్యిండు. జస్ట్ 71 బాల్స్లో 25 రన్స్ కొట్టిండు. హజ్లీవుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. హజ్లీవుడ్కి ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్ ఇది. అప్పటికి టీమిండియా స్కోరు 275 రన్స్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయి.
యంగ్ ప్లేయర్ జైస్వాల్ అద్భుతమైన 150 కొట్టిండు. 275 బాల్స్లో 150 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అప్పటికి టీమిండియా స్కోరు 288 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా స్కోరు సెకండ్ ఇన్నింగ్స్లో 313 పరుగుల వద్ద 3 వికెట్ కోల్పోయింది. సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ 161 రన్స్కి అవుట్ అయ్యిండు. 297 బాల్స్లో 161 రన్స్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడిండు. మిచిల్ మాస్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జైస్వాల్ 3వ వికెట్కి అవుట్ అయ్యిండు. ఫ్రెండ్స్, ఈ టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ జస్ట్ 4 బాల్స్ ఆడి 1 రన్కి అవుట్ అయ్యిండు. లైన్ బౌలింగ్లో కేరీ స్టంప్ అవుట్ చేసిండు. 4th వికెట్గా అవుట్ అయ్యిండు రిషబ్ పంత్. అప్పటికి టీమిండియా స్కోరు 320 పరుగులకి 4 వికెట్స్ కోల్పోయింది. ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ధ్రువ్ జూరెల్ కూడా 6 బాల్స్ ఆడి 1 రన్కి అవుట్ అయ్యిండు. కమిన్స్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. ధ్రువ్ జూరెల్ 5th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోర్ వచ్చి 321 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఫ్రెండ్స్, డే 3 టీ సమయానికి, అంటే 2 సెషన్లు కంప్లీట్ అయింది. టీ సమయానికి ఒకసారి మ్యాచ్ సమ్మరీ చూద్దాము. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 రన్స్కి ఆల్అవుట్ అయింది. ప్రస్తుతానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 110 ఓవర్స్లో 359 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయి. యశస్వి జైస్వాల్ హైయెస్ట్ స్కోర్ 161 రన్స్ అవుట్ అయ్యిండు జస్ట్ ఇప్పుడే. కేఎల్ రాహుల్ 77 రన్స్ అవుట్ అయ్యిండు. ప్రస్తుతానికి హేజిల్వుడ్కి 1 వికెట్ పడింది. 21 ఓవర్స్ వేసిండు. 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మిచిల్ మార్ష్ 9 ఓవర్స్ వేసి 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి టీమిండియా 405 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫ్రెండ్స్, కొద్దిసేపట్లో డే 3 సెషన్ 3 కూడా స్టార్ట్ అవబోతుంది. ప్రస్తుతానికి టీమిండియా భారీ ఆధిక్యంలో ఉంది. 405 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా కమాండింగ్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 రన్స్కి అలౌట్ అయిపోయింది కదా. మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందని ఎవరు అనుకోలేదు. ఇండియన్ బౌలర్స్ మాత్రం ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కింగ్ కోహ్లీ అద్భుతమైన 50 కొట్టిండు. జస్ట్ 94 బాల్స్లో 52 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అప్పటికి టీమిండియా స్కోరు 381 పరుగు చేసింది. టీమిండియా ప్రస్తుతానికి 427 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ 94 బాల్స్లో 9 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. లైన్ బౌలింగ్లో అన్ఫార్చునేట్లీ బౌల్డ్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోర్ వచ్చి 410 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా 456 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ కొట్టిండు. జస్ట్ 100 రన్స్ కొట్టిండు. నాట్అవుట్ 143 బాల్స్లో సెంచరీ చేసిండు. దానిలో 8 4s 2 6s ఉన్నాయి. అప్పటికి టీమిండియా స్కోరు 487 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా 533 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లీ సెంచరీ అవ్వగానే కెప్టెన్ బుమ్రా డిక్లేర్ ఇచ్చేసిండు. ఫ్రెండ్స్, కోహ్లీ సెంచరీ పూర్తవగానే టీమిండియా స్కోరు 487 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చారు కెప్టెన్ బుమ్రా. ఇది సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే జైస్వాల్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. 297 బాల్స్లో 161 రన్స్ వేసిండు. కేఎల్ రాహుల్ 176 బాల్స్లో 77 రన్స్ అవుట్. పడిక్కల్ 71 బాల్స్లో 25 రన్స్ అవుట్. విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ 143 బాల్స్లో సెంచరీ కొట్టాడు. నాట్అవుట్గా ఉన్నాడు. రిషబ్ పంత్ మ్యాచ్ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యిండు. జస్ట్ 4 బాల్స్లో 1 రన్ కొట్టి అవుట్ అయ్యిండు. ధ్రువ్ జూరెల్ 6 బాల్స్లో 1 రన్ కొట్టి అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ కొంచెం పర్వాలేదు, బ్యాటింగ్ బాగా చేసిండు. 94 బాల్స్లో 29 రన్స్ కొట్టిండు, అవుట్ అయ్యిండు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి జస్ట్ 27 బాల్స్లోనే 38 రన్స్ కొట్టిండు. ప్రస్తుతానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 487 రన్స్ వేసింది. 6 వికెట్లు కోల్పోయింది. డిక్లేర్ ఇచ్చేసింది. ప్రస్తుతానికి టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్లో 533 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవాలంటే 534 పరుగుల టార్గెట్ ఉంది. 534 పరుగులు చేస్తే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఇంకా 2 రోజుల ఆట ఉంది. 3వ రోజు అయిపోతే ఇంకా డే 4, డే 5 2 రోజుల ఆట మిగిలి ఉంది. ఫ్రెండ్స్, 534 భారీ పరుగుల టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఓవరు 4వ బాల్లోనే వికెట్ కోల్పోయింది. మెక్స్వెన్నీ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో జస్ట్ 3 బాల్ ఫేస్ చేసి 4వ బాల్ అంటే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ అందించారు బుమ్రా టీమిండియాకి.
సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఓపెనర్ మెక్స్వెన్ని జస్ట్ 3 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. అప్పటికి సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఇంకా ఒక పరుగు కూడా చేయలేదు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 9 పరుగుల వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. నైట్ వాచ్మెన్గా వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జస్ట్ 8 బాల్స్ ఆడి 2 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 12 రన్స్ వద్ద 3వ వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లబుషేన్ జస్ట్ 5 బాల్స్ ఆడి 3 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు జస్ట్ 12 రన్స్ మాత్రమే, 3 వికెట్లు కోల్పోయింది ఆల్రెడీ ఆస్ట్రేలియా. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డే 3 ఆట కూడా ముగిసిపోయింది. డే 3 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్లో 12 రన్స్ చేసింది, 3 వికెట్లు కోల్పోయి. ఫ్రెండ్స్, ఒకసారి డే 3 వరకు జరిగిన ఆట సమ్మరీ చూద్దాము. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 49.4 ఓవర్స్ వద్ద 150 రన్స్కి ఆల్అవుట్ అయింది. టీమిండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి హైయెస్ట్ స్కోరు ఫస్ట్ ఇన్నింగ్స్లో జస్ట్ 59 బాల్స్లో 41 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ ఆస్ట్రేలియా తరపు నుంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హెజ్లీవుడ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 13 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అందుకు రిప్లైగాను ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 51.2 ఓవర్స్లో 104 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా సైడ్ నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి స్టార్క్ జస్ట్ 112 బాల్స్లో 26 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హైయెస్ట్ పర్ఫార్మర్ వచ్చి బుమ్రా జస్ట్ 18 ఓవర్స్ వేసిండు, 30 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 134.3 ఓవర్స్లో 487 రన్స్ వేసి 6 వికెట్ కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. టీమిండియా తరపు నుంచి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 297 బాల్స్లో 161 రన్స్ వేసిండు. అలాగే ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్లో హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చి లైను జస్ట్ 39 ఓవర్స్ వేసిండు, 96 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 4.2 ఓవర్స్ మాత్రం ఆడింది. డే 3లో 12 రన్స్ వేసి 3 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా తరపు నుంచి బ్యాటింగ్ హైయెస్ట్ స్కోర్ సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 9 బాల్స్లో 3 రన్స్ వేసిండు కవాజా, నాట్అవుట్ క్రీజ్లో ఉన్నాడు. బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్లో హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చి ప్రస్తుతానికి 2.2 ఓవర్స్ వేసిండు బుమ్రా, 2 వికెట్స్ తీసుకున్నాడు, 1 రన్ మాత్రమే ఇచ్చిండు. ఫ్రెండ్స్, డే 3 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఇంకా 522 పరుగులు చేస్తే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఫ్రెండ్స్, దాదాపు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవడం కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే 522 రన్స్ వేయడం అంత ఈజీ కాదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.